చాక్లెట్ దొంగిలించడనే కారణంతో ఓ బాలుడిని బంధించి చితకబాదిన సూపర్ మార్కెట్ యాజమాన్యం మధ్యాహ్నం 2 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు కూడా చిత్రహింసలు పెట్టింది. దెబ్బలు తాకలేక ఆ బాలుడు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ ఘటన రంగారెడ్డి జిల్లా హిప్రింపట్నంలో జరిగింది. నల్గొండ జిల్లా పెద్ద ఊరు మండలం తిమ్మలమడుగు గ్రామానికి చెందిన ఆరూరి శివ, రంగారెడ్డి జిల్లా మంచాల మండలం నోములు గ్రామంలో ఎంజేపీటీసీలో 9వ తరగతి చదువుతున్నారు. ఇక అదేవిధంగా ఏప్రిల్ 1న మధ్యాహ్నం స్కూల్ నుంచి ఎవరికీ చెప్పకుండా ఇబ్రహీంపట్నంలోని మెగా డీమార్ట్కి మధ్యాహ్నం వెళ్లారు. అక్కడ బాలుడు ఒక చాక్లెట్లు దొంగిలించాలని గమనించిన మెగా డీమార్ట్ యాజమాన్యం సిబ్బంది నలుగురు మధ్యాహ్నం 2 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు చితకబాదారు. ఈ విషయాన్ని గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు బాలుని ఆసుపత్రికి తరలించారు. తనపై విచక్షణ రహితంగా దాడి చేశారని, ఉప్పు నోట్లో కుక్కి పైపులతో నలుగురు కొట్టారని చెప్పారు. చంపుతామని బెదిరించారని ఆ బాలుడు వాగ్వాదం ఇచ్చారు. ఇక తర్వాత స్పృహ కోల్పోయారని చెప్పారు బాలుడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. తెప్పలపాడు. ఏం పేరు చిన్న? ఏం పేరు? శివ. ఏ క్లాస్ చదువుతున్నావు? 9th క్లాస్. అంటే ఏమైంది ఈరోజు? అంటే తెలియకుండా హాస్టల్లోకి వెళ్ళి బయటకు వచ్చాను. సార్లకు చెప్పకుండా వచ్చి డిమార్ట్లో ఒక చాక్లెట్ తీసుకున్నా. వాళ్ళకి చెప్పకుండా చాక్లెట్ తీసుకుంటే జల అక్క చూసింది. ఏం పెట్టుకున్నాడు అని చాక్లెట్ అక్క అని చెప్పాను. ఇసోటి పని చేశారు అది కానీ అక్క ఇచ్చింది. ఇప్పలేదాన్ని ఇంకా అలా పడేసి బయటకు వచ్చింది. ఏడ్చుకుంటా బయటకు వస్తే ఒక అన్న వచ్చింది. లోపల కూర్చుకోలేడు. చిన్న రూమ్ లా ఉంటుంది, కింద పైన అది కింద ఒక రూమ్ లా ఉంది. ఆ రూమ్ లోకి తీసుకుపోయాడు. ఏం చేసినారా అన్నాడు. ఈ చాక్లెట్ ప్యాకెట్ తీసుకున్నాను అని చెప్తే మీకు దొంగతనం చేసినా అని ఇంకా కొట్టిండు. ఫస్ట్ కొట్టిన బస్సాలు బస్సాలకి కూర్చోబెట్టిండు పోయి. 3 గంటల వరకు నేను అబద్ధం చెప్పాను. నాకు భయమే. నేను హాస్టల్కి వచ్చి చెప్పలే. మాది మల్లెపల్లి గవర్నమెంట్ స్కూల్. నేను సాగరింగ్ రోడ్ దగ్గరికి వెళ్ళాలి, మా అత్త వాళ్ళు కానీ అబద్ధం చెప్పిన. చెప్పురా అని మస్తు టార్చర్ పెట్టింది. నేను చెప్పాలి. లాస్ట్కి ఇక ఒక అంకులు అన్న ఇద్దరు కలిసి ఇక ఫుల్ కొట్టిర్రు. అక్క వస్తుంది, ఒక లేడీ కంప్యూటర్లో ఏమో చెక్స్ పాస్ చేస్తుంది. పాస్ చేస్తుంటే అక్కని పైకి పంపిస్తుంది ఏదో ఒకటి చెప్పి. అక్కుంది కాబట్టి బతుకున్నాడు. సస్తం అన్నాడు. అక్క పైకి వెళ్ళిపోయింది. అది కారం వేయడం, అదే సాల్ట్ వేయడం, ఒకవేళ కారం సాల్ట్ మింగకపోతే కింద వేస్తే అది నీతో తినిపిస్తామని చెప్పేసి ఒక ఎట్లా అంటే అసలు చెప్పరాని విధంగా ఆ అబ్బాయిని హింసలు పెట్టడం జరిగింది. అది ఇబ్రాహీంపట్నం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడం జరిగింది. ఖచ్చితంగా ఈ అబ్బాయి పైన ఎవరైతే చదువుతున్న అబ్బాయి మీద ఎవరైతే పాశవికంగా చర్యలు చేశారో వాటిని ఖచ్చితంగా కఠినమైన చర్యలు తీసుకోవాలని మీడియా ద్వారా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం. ఎందుకంటే ఆ షాప్ గతంలో ఇక్కడ వచ్చిన తెలిసింది. ఆ షాప్ లో ఎంత ముందు కూడా చాలా ఇట్లా కుట్రాలు జరుగుతూ ఉన్నాయి. ఏదైనా విషయం ఉంటే అక్కడ ఇచ్చిన ఐటమ్ మెగా డిమార్ట్ లో ఐటమ్ కొన్ని ఐటమ్ తప్పుంది, ఇది నకిలీ అంది కలిపి ఇది ఫాల్స్ ఉంది, ఇది తిరిగి తీసుకోవాలంటే తీసుకోను, ఇష్టమైనట్టు ఏం చేసుకో అని చెప్పేసి వచ్చే భయబాధ గురి చేస్తామని తెలిసింది. అది అన్నింటిని దృష్టిలో పెట్టుకొని ఈ అబ్బాయి మీద దాడి చేసారు.